ఇవాళ రాజమండ్రిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు, మూవీ టీం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఈవెంట్ లో తొక్కిసలాట జరగకుండా అధికారులు ఈవెంట్ దగ్గర 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా 1200 మంది అదనపు సిబ్బందిని బందోబస్తు కోసం నియమించారు. గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేదికపై రానుండటంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా రాజమండ్రిలో జరుగుతున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని గురించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది? మెగా అభిమానులంతా కూడా అక్కడ ఎటువంటి సందడి చేస్తున్నారు? మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారంతా ఈవెంట్ కి ఎవరెవరు రాబోతున్నారు? దాని పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఈరోజు సాయంత్రం 6 గంటలకి రాజమండ్రి వ్యామగిరి దగ్గర ఈ మహానాడు సభాస్థల్లో ఏర్పాటు చేసిన ఈ వేదికలో మెగా అభిమానులు సందడి చాలా అంగరంగ వైభవంగా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే గేమ్ చేంజర్, ఏదైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఆ సినిమాకి సంబంధించి ఇక్కడ ప్రీ రిలీజ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ సంబంధించి ఇక్కడ రామ్ చరణ్ తో పాటు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, పూర్తిగా వచ్చినాయి కూడా. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. నేషనల్ హైవేకి ముఖంగా ఈ భారీ వేదిక ఏర్పాటైంది. దాదాపుగా ఇక్కడికి వేల సంఖ్యలో మెగా అభిమానులు, జన సైనికులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ బ్యారికేడ్లు, నిర్మాణాలన్నీ కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడే రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ పర్యటించి ఏర్పాట్లను కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అలాగే జిల్లా కలెక్టర్ ప్రశాంతి అలాగే మంత్రి దుర్గేష్ కలిపి ఈ ఏర్పాట్ల మీద కూడా సమీక్ష నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఇక్కడ మెగా అభిమానుల కోలాహలం మొదలవనుంది. ఇప్పటికే చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏర్పాట్లన్నీ కూడా ఒక కొలుక్కొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ తో పాటు అలాగే నిర్మాత దిల్ రాజు అలాగే హీరోయిన్లు ఏదైతే కియోలా, అద్వానీ, అంజలి అలాగే సంగీత దర్శకులు తమన్, వీళ్ళంతా ప్రముఖులంతా కూడా ఇక్కడ సందడి చేయనున్నారు. వీరితో పాటు సినిమా రంగానికి సంబంధించిన మంది అతిరథ మహారాజులు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకి పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి రాజమండ్రిలో ఒక హోటల్లో బస్ చేయనున్నారు. ఆ తర్వాత ఇక్కడికి చేరుకుని ఇక్కడ కార్వాన్లో కూడా ఆయన ఉండనున్నారు. సాయంత్రం 7 గంటలకి పవన్ కళ్యాణ్ వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే 3 గంటల పాటు ఇక్కడ సభ నిర్వహించేందుకు పోలీసులు కొన్ని షరతులతో పాటు అనుమతులు జారీ చేశారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఏర్పాట్లు పూర్తి కావచ్చిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి చిరంజీవి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఉన్నారు. చెప్పండి, ఎంతవరకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి? సాయంత్రం సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? చూసారు కదా, అన్ని ఆల్మోస్ట్ టెక్నికల్గా కావచ్చు, మొత్తం బార్గెటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఆల్రెడీ మన కందుల దుర్గేష్ గారు అవ్వచ్చు, ఎస్పీ గారు అవ్వచ్చు, సేమ్ టైం అందరూ వచ్చి ఇక్కడ మొత్తం అన్ని కూడా అన్ని తనిఖీలు అన్ని చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అయితే 6 కల్లా స్టార్ట్ అవుతుందండి. అభిమానులందరికీ నేను ఎవరో చెప్తున్నా, 3-3:30 ప్రాంతానికి గ్రౌండ్కి చేరుకోండి. అందరూ కూడా వారి వ్యక్తిగత భద్రత వారే చూసుకోవాలి. మనందరూ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఎందుకంటే దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు ఒక వేదిక మీద మన ఏరియాలో జరగడం నిజంగా మనందరూ అదృష్టం. దీన్ని మనం ఎంజాయ్ చేద్దాం. దయచేసి ఇది మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కోఆపరేట్ చేయాలి. దానికోసం మేము 4-5 రోజుల నుంచి దానికి మీ అందరూ కూడా సపోర్ట్ కావాలని నేను తెలియజేస్తున్నానండి.
ఇక్కడ ఏర్పాట్లు కొనుక్కొచ్చాయి. ఇప్పటికే భద్రతా చర్యల మీద ప్రమాణాల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టారు. దాదాపుగా 400 మంది పోలీస్ అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా బందోబస్తుకి ఏర్పాటు చేశారు. అలాగే సిబ్బంది కూడా దాదాపు 1200 మంది పోలీస్ సిబ్బంది ఈ మొత్తం ఈ సభా నిర్వహణ దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ప్రదేశం కావడంతో ఇటు దివాన్ చెరువు వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఏదైతే గామన బ్రిడ్జి ద్వారా డైవర్ట్ చేస్తున్నారు. అలాగే ఇటు రావులపాలెం అయిపోయిన వెళ్లాల్సిన వెహికల్ అన్ని కూడా బొమ్మూరు నుంచి డైవర్షన్ చేస్తున్నారు. అలాగే రావులపాలెం నుంచి ఇటు వేమగిరి వైపు వచ్చే వాహనాలు కూడా వేమగిరి దగ్గర అలాగే జొన్నాడ దగ్గర కూడా డైవర్షన్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు కూడా ప్రజలందరూ కూడా పాటించాలి. ముఖ్యంగా సభకి హాజరవుతున్న మెగా అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, క్రమశిక్షణ పాటించాలి. వారి ఎవరి భద్రత వారే చూసుకోవాలి. ఎందుకంటే సమన్వయంతో ముందుకి వెళ్ళాలి. ఎంతైతే ఉత్సాహంగా వేదిక దగ్గరికి వచ్చి బాబాయ్ అబ్బాయిని తిలకించడానికి ఉత్సాహం చూపిస్తున్నారో అదేవిధంగా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే ఉత్సాహంతో తిరిగి వెళ్ళడానికి మాత్రం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాత్రం పదే పదే ఇక్కడ నిర్వాహకులు, ఒకవైపు మంత్రి కొందల దుర్గేష్ అలాగే జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే మొత్తం ఈ కార్యక్రమం అంతా ఆద్యంతం అంతా కూడా మెగా ఈవెంట్ కింద జరగనుంది. సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా అంటే 3:30-4 గంటలకే ఇక్కడ ప్రత్యేకమైన సినీ కార్యక్రమాలు, ఇది గేయాలు, పాటలతో పాటు కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించున్నారు. 6-6:30 గంటలకి మొత్తం గేమ్ చేంజర్ ఇది ప్రీ రిలీజ్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ నెల 10వ తేదీన ఈ గేమ్ చేంజర్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈ ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా రాజమండ్రిలో ఈరోజు ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఈ యూనిట్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.